అశోక్ బెల్లి గారు నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు కంటెస్ట్ చేస్తున్నారు, అవును. సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే మీరు చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండి, ఒక ఉన్నత విద్యావంతుడిగా ఉండి సర్పంచ్ గా పోటీ చేయడం ఒక ఆసక్తికర విషయం. మీ ఈ విషయాలన్నీ డీటెయిల్ గా మాట్లాడదాం. అంతకంటే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. నమస్తే మేడం, నేను బెల్లి అశోక్. Hmm. అది మీరు అన్నట్టు స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నాను. నా స్కూలింగ్ అంటే నేను ఇక్కడ మామూలుగా మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు వచ్చేసి బెల్లి జంగయ్య, బెల్లి లక్ష్మమ్మ. ఆల్రెడీ వీళ్ళకి రాజకీయంలోనే మొదటి నుంచి ఉన్నారు. మా నాన్నగారు వచ్చేసి ఆల్రెడీ ఒకసారి సర్పంచ్, ఒకసారి ఎంపీ చేశారు వాళ్ళు. సర్పంచ్ గా మీ నాన్నగారు కూడా? ఓకే. నా డేట్ ఆఫ్ బర్త్ రోజు ఎలక్షన్ ఓకే. 95 లో ఎలక్షన్ రోజే నేను పుట్టాను. వాళ్ళని మళ్ళీ ఒకసారి ఎంపీ చేసి లాస్ట్ టైం కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఇంకా నా స్కూలింగ్ వచ్చేసి అంతా ఇక్కడ మాల్లో లోకల్లోనే చదువుకున్నాను. స్కూలింగ్ అంటే 10th వరకు ఇక్కడ మాల్లోనే చదివాను. ఇంకా సిఏ హైయర్ స్టడీస్ అన్ని విజయవాడలో కంప్లీట్ చేశాను. తర్వాతకి జాబ్కి వెళ్ళలేదు, అంటే రాజకీయం ఇంట్రెస్ట్ ఉంటే జాబ్కి వెళ్ళలేదు, ప్రాక్టీస్ లోనే ఉన్నాను 6 years నుంచి. అయితే ఇప్పుడు మీరు సిఏ కదా, ఎందుకని అసలు సర్పంచ్ గా పోటీ చేయాలనే ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది? ఒక 50% నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. అది కాకుండా ఒక లాస్ట్ 15 years నుంచి ఇక్కడ లోకల్ అన్ని చూస్తున్నాను కదా, చుట్టుపక్కల ఊర్లలో మాల్ ఒకటి కొంచెం టౌన్ లాగా అనిపిస్తుంది. కానీ ఆ టౌన్ తగ్గట్టు డెవలప్మెంట్ కనిపించకపోవడానికి కారణంతోనే నేను తొందరగా రావాల్సి వస్తున్నాను రాజకీయాల్లో. ఇప్పుడు మీరు టౌన్ అంటున్నారు మాల్ ని, అయితే మాల్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మీరు చెప్పినట్టు, అలాగే చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఈ 2 జిల్లాల మధ్యలో ఉండడం అనేది, ఇటు రంగారెడ్డి, నల్గొండ, సో చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. చాలా సార్లు చెప్తూ ఉన్నారు మీడియాలో కూడా, మన ప్రజలు పడే బాధలు చూస్తున్నాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లాల్సి వస్తుందని. అయితే ఇప్పుడు ఇక్కడ సమస్యల్ని మీరు ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఐడెంటిఫై చేశారు? 2 డిస్ట్రిక్ట్ల సమస్యలు మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ వాటర్ ఈ రంగారెడ్డికి వెళ్ళి నల్గొండకి వెళ్ళాలి. వాళ్ళ కోఆపరేషన్ లేని ఆ వాటర్ వాళ్ళు అలో చేయరు కదా ఇక్కడ నుంచి. అది మేజర్ సమస్య అయింది. దాన్ని శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాను ఏం చేయాలని. అదొకటి మెయిన్ కాన్సెప్ట్ నాది. మెయిన్ అదొకటి అండి. మిగతా అన్ని వాళ్ళకి మాకేం ఇబ్బందులు ఉండే, ఒక డ్రైనేజ్ దగ్గర ఇబ్బంది అవుతుంది. అది దాని గురించి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నారు మీరు, లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు. చక్కగా ఏ ఆఫీస్ పెట్టుకున్నా కూడా, ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తోంది, చాలా కొరత కూడా ఉంది చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ. మరి అటువంటి ప్రొఫెషన్ ని మీరు వదిలేసి అంటే ఈ సర్పంచ్ గా పోటీ చేస్తే, అంటే ఇక్కడ ఒక బిల్లులు పెట్టుకుంటే కూడా కనీసం మీరు చేసిన పనులకు కూడా అమౌంట్ వస్తుందో లేదో తెలియదు. ఎందుకని ఈ పదవిని ఎంచుకోవడానికి అంటే ఏంటి, ఇంకా ప్రధానంగా కారణం ఏంటి? ప్రధానంగా అంటే నాకు మెయిన్ రాజకీయాలు ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఈ ఒక్కటి ఇంత తొందర రానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న లాస్ట్ 15 ఏళ్ల పరిపాలననే కారణం దీనికి. అంటే వాళ్ళు మంచిగా ఇంతకుముందు ఎవరు పరిపాలన వాళ్ళు కరెక్ట్ చేసి ఉంటే నాకు ఇంత తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం రాకపోతుండే. అదొకటి. ప్లస్ ఇక లక్షల సంపాదన, నాకు డబ్బు మీద ఏం ఆశ లేదండి. మా నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని ఉన్నది సరిపోతుంది మాకు. అంటే నా వరకు బతుకోవచ్చు హ్యాపీగా, మరీ అంత ఆశ ఏం లేదు. ఇప్పుడు ప్రాక్టీసే కాబట్టి నాకు అంత నా కుటుంబానికి సరిపోయేంత వరకు అయితే నాకు ఈ సర్పంచ్ పదవితో ఏం డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు. అదైతే ఒకటి క్లారిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఇంకా కొనసాగాలనుకుంటున్నారా? ముందు ఇది ఒక ఆరంభం అనుకోవచ్చా? ఎందుకంటే సర్పంచ్ గా పోటీ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కూడా మనం చూసాము. సో మీరు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? తొలిమెట్టి ఇదైతే వేస్తున్న ధైర్యం చేసి ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా పైకి వెళ్తాను. సో ఉన్నత విద్యావంతులు మీరు, అయితే రాజకీయాల్లో ఇమ్మడగలను అని అనుకుంటున్నారా? అంటే నేను పుట్టినప్పటి నుంచి ఆల్రెడీ మా నాన్న ఏదో ఒక పదిలో చేస్తూనే ఉన్నాను కదా, అది చూసి కంపల్సరీ అయితే చేయగలను. మరీ కొత్త అయితే ఏం కాదు కదా. సో నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అండ్ ఆ ధైర్యం కూడా నాన్నగారి నుంచే వచ్చిందంటారు. ఇక సమస్యల గురించి ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది, యువత చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఈ నిరుద్యోగులకి ఇప్పుడు అన్ని గవర్నమెంట్ జాబ్స్ అంటే కష్టం, అన్ని రంగాల్లో కూడా చాలా పోటీ తత్వం ఉంది. సో ఈ పోటీని ఎదుర్కోవడానికి ఇక్కడ ఏదన్నా ఉపాధి అవకాశాలు అంటే మీ గ్రామ పంచాయతీ పరిధిలో చేయగలిగినంత మీరు ఎన్నికైతే గనక ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొస్తారు? యాక్చువల్లీ ఇక్కడ ఉన్న యువత స్ట్రెంత్ ఎక్కువ పెరిగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అన్ని మనం చేయలేము, కానీ దాని తగ్గిన ప్రోత్సాహం అయితే ఇవ్వగలను. ఎవరికి సహకారం చేయాలన్నా నేను ముందడుగేస్తాను. అది కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు నా శక్తి వరకు నేను హెల్ప్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఈ పదవి తోడైతే ఇంకా బలంగా చేయగలుగుతాను వాళ్ళకి. సో బలంగా చేయాలనే ఆశయంతో ఉన్నారు మీరు. మీలో ఉన్న అంటే ఒక నాయకుడిగా మీలో ఉన్న లక్షణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఒక సర్పంచ్ గా ఎన్నికైతే
ఒక విభిన్నమైన లక్షణం. జనరల్ గా నాయకులు ఏదో ఒక పని చేస్తారు అవును. డెఫినెట్ గా, కానీ మీకున్న ప్రత్యేకత ఏంటి? ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసి సీఎం దీంతో ఫండ్స్ ఎక్కడికి వెళ్ళైనా నేను తీసుకురాగలను ఊరికి. నువ్వు అలా అంటారా? ఈ కనెక్ట్ ఇలా చేశారు. ఆ? అంటే ఎడ్యుకేషన్ పరంగా మీరు అంటే ఈ కోర్స్ ప్రకారం సీఏలో ఉన్న మాక్సిమం మన దగ్గరకు సాలరీ వాళ్ళ డొనేషన్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కంపల్సరీ. నేను ఇక్కడ ఊరు కాబట్టి ఫస్ట్ ఊరికే తీసుకొచ్చుకుంటాను ఏ ఫండ్స్ ఉన్నా. పై ఆఫీస్ లో ఎక్కడ వెళ్ళినా ఇక్కడ ఎమ్మెల్యే రికమెండేషన్ అవన్నీ కొద్దిగా మన ఈ స్టడీకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ మాకే ఇస్తారు నేను అనుకుంటున్నాను. ఓకే, అదే అనుకుంటున్నారు. అండ్ బడ్జెట్ ని కూడా మీ బ్రెయిన్ ని వాడి చాలా చక్కగా వినియోగించే అవకాశం కూడా మీకు ఉంటుంది. అవును, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలో బడ్జెట్ అనలైజ్ మేమే చేస్తాం. అలానే గ్రామ పంచాయతీకి నా బాధ్యత కాబట్టి నేను కంపల్సరీ ఫండ్స్ కంపల్సరీ ఇక్కడ మాక్సిమం యూటిలైజేషన్ తోనే ముందుకు వెళ్తాను. ఏది ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా అందరికి సరిపోయేటట్టు దాన్ని అన్ని విధాలుగా విభజించి ఫండ్ యూటిలైజేషన్ చేస్తాను. సో మీ ప్రొఫెషన్ ఇక్కడ చక్కగా పనిచేస్తుందంటారు. ఫండింగ్ ఫైనాన్స్ దగ్గర కరెక్ట్ గా పనిచేస్తాం. సో ఫైనాన్స్ అనేటప్పటికి ఒక మాట వచ్చింది. ఇప్పుడు బడ్జెట్ నిధులు కేటాయించడం అనేది మనకి ఎక్కడ కొదవలేదు, కానీ ఆ నిధులు మాత్రం ప్రజలకు అందట్లేదు, అందవలసిన చోట అందట్లేదు. మధ్యలో చాలా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. సో పారదర్శక పాలన అని మనం చెప్పుకోవడంలోనే సరిపోతుంది, కానీ అది ఎక్కడ అమలు అవ్వటం లేదు. సో మీరు ఎన్నికైతే గనక ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పారదర్శక పాలన తీసుకొస్తారా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా మీకు బెనిఫిట్ ఉన్నది నాకు నేను చేసే రెగ్యులర్ పనే ఫండ్ యూటిలైజేషన్ మాక్సిమం అవ్వాలని. మధ్యలో వీళ్ళంత అవసరం నాకు, మధ్యవర్తుల అవసరం నాకు రాదు. నేను ఒక్కరినే డెసిషన్ తీసుకోగలను. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలకే మేము డెసిషన్ ఇస్తాం. ఈ చిన్న మధ్యవర్తులని తీసుకొని అయితే ఆలోచించి ఎవరి డెసిషన్ తీసుకోం. మధ్యలో ఎక్కువ మంది ఇన్వాల్వ్ కాకుండా ఒకరిద్దరి మధ్యలోనే అయిపోతుంటాయి డెసిషన్. దానివల్ల మ్యానిపులేట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నిధుల కేటాయింపు అనేది సరిగ్గా ఉంటుందో అప్పుడు అభివృద్ధి అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాం. సో మీరు ఆ కాన్ఫిడెన్స్ తో ఇంకోటి ఏంటంటే మాకు వాళ్ళలా వేరే ఏ పని లేదనుకోండి, చేతిలో మనకి ఆల్రెడీ ప్రాక్టీస్ కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు. ఓన్లీ జస్ట్ మనం సైన్స్ ఫైల్ చెక్ చేసి సైన్ చేసి సరిపోతుంది. నేను వెళ్ళి అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో ఊరి మీద వచ్చే సంపాదన నాకు అవసరం లేదు. ఫస్ట్ ఎంతసేపు ఉన్నా ఊరికే ఖర్చు పెడదామని ఫిక్స్ అయ్యాను.